brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వింటేనే ఒళ్ళు జలధరించే వార్త ఇది. తాత మనవళ్ల మధ్య ఎమోషనల్ బంధం. కానీ మనవడు మాత్రం తన తాతను దారుణంగా హత్య చేశాడు. డ్రగ్స్ కి బానిసైన మనవడు తన తాతను 73 సార్లు పొడిచాడు. పారిశ్రామికవేత్త బీసీ జనార్దన్ రావు హత్య కేసు సంచలనంగా మారింది. ఆస్తి కోసం జనార్దన్ రావును హత్య చేశాడు అతని మనవడే. 73 సార్లు జనార్దన్ రావును కత్తితో పొడిచాడు మనవడు కీర్తితేజ. కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదన్న కోపంతో ఈ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. హత్య చేస్తుండగా అడ్డొచ్చిన తల్లిని కూడా 12 సార్లు పొడిచాడు కీర్తితేజ. తల్లి పరిస్థితి కూడా ఇప్పుడు విషమంగా ఉంది. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమెరికా నుంచి ఇటీవలే హైదరాబాద్ వచ్చాడు కీర్తితేజ. కీర్తితేజ డ్రగ్స్ కు బానిసవడంతో కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదు బీసీ జనార్దన్ రావు. దీంతో జనార్దన్ రావు మీద కక్ష పెంచుకున్నాడు. జనార్దన్ రావును హత్య చేశాక ఏలూరుకు వెళ్లిపోయాడు కీర్తితేజ. ఏలూరులో కీర్తితేజను అరెస్ట్ చేశారు పోలీసులు. ఏలూరు దగ్గర కొవ్వలి గ్రామంలో జనార్దన్ రావు సొంతూరు. ఆ గ్రామంలోనే పట్టుకున్నట్టుగా తెలుస్తోంది కీర్తితేజను. ఈ మర్డర్తో కొవ్వలి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. జనార్దన్ రావును చంపుతుంటే అడ్డం వచ్చిన తల్లిని కూడా 12 సార్లు పొడిచాడు కీర్తితేజ. తల్లి తాత అరుపులు విని ఇంట్లోకి వచ్చారు కొంతమంది స్థానికులు. అయితే అప్పటికి జనార్దన్ రావు చనిపోగా తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న కీర్తితేజ తల్లిని ఆసుపత్రికి తరలించారు. పారిశ్రామికవేత్త జనార్దన్ రావు మర్డర్ ఎలా జరిగింది, ఇంకా ఎలాంటి కారణాలున్నాయి, మా కొలీగ్ జ్యోతి వివరిస్తారు. సొంత తాతని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ఆ నివాసం దగ్గర ఉన్నాము. ఏలూరుకి చెందినటువంటి వెల్జాన్ గ్రూప్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి జనార్దన్ను అత్యంత దారుణంగా సొంత మనవడే 73 సార్లు కత్తితో హత్య చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన స్పాట్లోనే మృతి చెందాడు. ఈ ఘటన మొన్న జరిగింది, నిన్న వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లో గత కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఆయన ఏలూరు నుంచి వచ్చిన తర్వాత సోమాజిగూడలో ఈ ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. జనార్దన్ రావుకి 2 కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తె కొడుకైనటువంటి శ్రీకృష్ణకు వెల్జాన్ గ్రూప్కి డైరెక్టర్గా పదవిని ఇవ్వడం జరిగింది. రెండవ కుమార్తె అయినటువంటి సరోజిని దేవి కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. కానీ కొడుకు మాత్రం ఇటీవల కాలంలోనే అమెరికా నుంచి హైదరాబాద్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైతే మొన్న ఇక్కడికి కీర్తితేజ వచ్చిన తర్వాత సరోజిని దేవి, కీర్తితేజ తాత అయినటువంటి జనార్దన్ రావు ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి వ్యవహారం మాట్లాడుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా అతన్ని తీసుకొచ్చినటువంటి కత్తితో అత్యంత దారుణంగా తాత మీద 73 సార్లు పొడవడం జరిగింది. దీంతో ఆయన అక్కడ స్పాట్లోనే మృతి చెందారు. అదే సమయంలో తల్లి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఆమె లోపలికి వెళ్ళారు వంటగదిలోకి. ఈ శబ్దం విన్న తర్వాత హుటాహుటిన బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత తల్లి మీద సైతం కూడా అటాక్ చేసినటువంటి పరిస్థితి. అదే సమయంలో ఉన్నటువంటి వాచ్మెన్ ఎవరైతే వీరబాబు ఉన్నాడో అతను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో కూడా అడ్డు వస్తే తనను కూడా పొడుస్తానని చెప్పేసి బెదిరించడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళు తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కీర్తితేజ ఇక్కడ నుంచి నేరుగా ఏలూరుకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. పోలీసులు కీర్తితేజను అరెస్టు చేసి రిమాండ్ కూడా తరలించారు. ప్రధానంగా మిగతా మల్లవళ్లతో చూసినటువంటి విధంగా తానని చూడలేకపోవడము, అంతేకాకుండా పెద్ద కుమార్తె అయినటువంటి శ్రీకృష్ణకు డైరెక్టర్ పోస్టును ఇవ్వడము, అంతేకాకుండా ఏదైతే 4 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాటాను సైతం కూడా కీర్తితేజకి ఇచ్చారు. అయినప్పటికీ తనకి కూడా డైరెక్టర్ పోస్టు కావాలి, ఆస్తిలో ఖచ్చితంగా కూడా తనకి కూడా వాటా ఇవ్వాలనేది ప్రధానంగా తాతతో వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో తనతో పాటు తెచ్చుకున్నటువంటి కత్తితో అత్యంత దారుణంగా మాత్రం జనార్దన్ రావును హత్య చేయడం జరిగింది. జనార్దన్ రావుకి కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్ కూడా వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అతను 40 కోట్ల రూపాయల వరకు కూడా విరాళం ఇచ్చారు. టీటీడీ దేవస్థానానికి కూడా కొన్ని కోట్ల రూపాయల విరాళం ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాతను అత్యంత దారుణంగా ఈ విధంగా హత్య చేయడం దాని పట్ల అతను మాదక ద్రవ్యాలకు కూడా ఒక బానిసలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలోనే ఒకవైపు
ఒకవైపు ఆస్తి పంపకాలు కావచ్చు, ఇటీవల కాలంలో ఏదైతే శ్రీకృష్ణకు ఇచ్చినటువంటి డైరెక్టర్ పోస్ట్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనసులో పెట్టుకొని ఈ ఉద్దేశంతో కక్ష పెంచుకొని తాతను హత్య చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. అతని మానసిక కండిషన్ కావచ్చు, డ్రగ్స్కి బానిసవ్వడము అలాంటివి ఉండుంటాయి అనేది ప్రాథమికంగా మాత్రం పోలీసులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కీర్తి తేజను మాత్రం రిమాండ్కు తరలించారు పోలీసులు. విడిషలిస్టు వెంకట్తో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.